ఓకే. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు చాలా అంటే చాలా మంచి టాపిక్ ఉంది. డిస్క్లైమర్ అయితే ప్రతి ఒక్కరికి కామన్ గా తెలిసిందే, మన కమ్యూనిటీతో ఉన్న వాళ్ళకి. అదేవిధంగా కొత్తగా ఈ రోజు కాల్ కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు అవర్ లైవ్ అండ్ స్టఫ్. రియల్లీ ఇందాక సుజాత మేడం చెప్పినట్టు చాలా అంటే చాలా క్లారిటీగా చెప్పారు మేడము. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క రిజల్ట్ అనేవి ఎలా ఉంటాయంటే వాళ్ళ సొంతగా వాళ్ళు అనుభవించినవి. తట్టు ఏంటంటే వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ సూపర్ వెల్నెస్ కోచ్ కమ్యూనిటీ పర్యవేక్షణ వాళ్ళు ఉన్నందువల్ల బెస్ట్ రిజల్ట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంతేకాని ఈ న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఏంటంటే ఏదన్నా జబ్బును నిర్ధారించడానికి కానీ జబ్బును తగ్గించడానికి కానీ ఇలాంటి వాటికి ఉపయోగించేది అయితే కాదనమాట. మనం తీసుకునే ఆహారం పౌష్టికాహారం అంటే సమతుల్య పౌష్టికాహారం తీసుకున్నందులో భాగంగా ఈ మంచి రిజల్ట్ అనేది పర్సన్ టు పర్సన్ వేరువేరుగా మనం చూస్తున్నాం అనమాట. ఓకేనా? అదేవిధంగా ఈరోజు ప్లాస్టిక్ రియల్గా మనకైతే చాలా వైరస్లు వస్తుంటాయి, అందరికీ తెలిసిందే. కానీ మన ప్లానెట్కి ఒక వైరస్ వచ్చింది, ఆ వైరస్సే ప్లాస్టిక్. మనం ఫుడ్ ప్లాస్టిక్స్ ఎక్కువగా ఒకప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయిపోయిందంటే, ఒకప్పుడు పత్తి గాజు ఇలాంటి ఎక్కువగా వాడేవాళ్ళం. మనం గుర్తుందో లేదో, కాగితాలు ఇవన్నీ ఎక్కువ యూజ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే డిజిటల్ అంటే డిజిటల్ ఎలా అయిందో ఇవి కూడా డిజిటల్ అయిపోయి ప్లాస్టిక్ ని దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఒకప్పుడు 1950s కి బిఫోర్ ఒకప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ అనేది చెట్టు బెరడు నుంచి తీసి అందులోంచి తయారు చేస్తే దానివల్ల ఏంటంటే మన బాడీకి ఎలాంటి హార్మ్ఫుల్ కాకుండా, మన ప్లానెట్కి ఏం హార్మ్ఫుల్ కాకుండా, నేచర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పుడు మనం ఆ ప్లాస్టిక్ ని ఆ బాల్ రూపంలో అప్పట్లో బాల్ తయారు చేశారు అనమాట. బాల్స్ ఉంటాయి కదా, వాటిని తయారు చేసి రాజుల కాలంలో కావచ్చు అప్పట్లో అలాంటి ఏదన్నా వెయిట్ వాటి కోసం తయారు చేసేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే కొంతకాలం తర్వాత ఏమైందంటే అది ఎక్కువగా 1950 నుంచి ప్లాస్టిక్ మనుగడ ఎక్కువ పెరిగింది. అక్కడి నుంచి 1960 వచ్చే లోపల 400 టైమ్స్ ప్లాస్టిక్ వాడకం పెరిగిందట రియల్ గా చెప్పాలంటే. ఒకప్పటికి ఏంటంటే ఆ తర్వాత ఏంటంటే ఈజీ వేలో తయారు చేయడం అలవాటు చేసుకున్నారు దీన్ని. అంటే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వీటితో తయారు చేసినందువల్ల ఏమవుతుందంటే నేచర్ని మనంతట మనమే కొలాప్స్ చేసుకుంటున్నాం. రియల్గా చెప్పాలంటే ప్రతిరోజు మన చుట్టూ ప్లాస్టిక్ ఉంటుంది. నిద్ర లేచినప్పటి నుంచి ప్లాస్టిక్తోనే మనం అసోసియేట్ అవుతున్నాం. అంటే మన 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 ఫర్నిచర్ కావచ్చు, దుస్తులు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ఫుడ్ ప్యాకింగ్ కావచ్చు, వీటన్నిటికీ ప్రతి దానికి మూల కారణం ప్లాస్టిక్ అయిపోయింది. అంటే మనం అంత అడిక్షన్ అయిపోయాం అనమాట. అంటే ఎంతగా అంటే అది లేకుండా మనం లేనంతగా, అది అది మన లైఫ్లో ఉందనే విషయం కూడా మర్చిపోయేంతగా అయిపోయాం మనం. రియల్గా చెప్పాలంటే నేచర్ని కిల్ చేయడానికి కారణం వన్ ఆఫ్ ది మోస్ట్ రీజన్ ఇదే అంటున్నారు. నేచర్ అనేది పక్కాగా ఈ విధంగా అవడానికి ఇదే కారణం అంటున్నారు. అదే విధంగా ఇంకా మనం బాగా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ కాలుష్యానికి విపరీతమైన ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల కాలుష్యం అనేది ఇలా కొలాప్స్ అయిపోతుందని అంటున్నారు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలా. దాంతోపాటు ఏంటంటే ప్లాస్టిక్ పర్యావరణ సమస్య మాత్రమే కాదు, ఇది మానవ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద యూనిక్ సమస్య అనమాట. యూనిక్ ప్రాబ్లం ఇది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలా. అంటే మన డే స్టార్ట్ దీంతోనే మొదలవుతుంది, డే ఎండ్ దీంతోనే మొదలవుతుంది. ఇక్కడ చూశారు కదా, మనం వాడే స్ట్రాస్ దగ్గర నుంచి, మనం వాడే వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి, అంటే వాటిని ఒకసారి మీరు గమనిస్తే ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ స్టార్ట్ అయిన డే నుంచి ఇప్పటివరకు మనం వాడిన ప్లాస్టిక్ అంతా భూమి మీద ఉందట. అర్థం చేసుకోవాలా. అంటే కంపోస్టబుల్ కాదు, భూమి లోపల అది ఒక్కసారి ఒక ప్లాస్టిక్ డబ్బా అనేది కానీ కన్సిస్టర్ కానీ ఏదైనా కానీ ప్లాస్టిక్ తో తయారు చేసింది ఏదైనా వితౌట్ బీపీఏ ఉన్నది ఏదైనా కానీ మన భూమి మీద మన తయారీ మన చేతిలోకి వస్తే దాని లైఫ్ అది భూమిలో కరగడానికి అప్రాక్సిమేట్లీ 450 ఇయర్స్ నుంచి 1000 ఇయర్స్ పడుతుందట. అంటే బేసింగ్ అప్ అనే దానిలో వాడే కెమికల్ కంపోనెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఇది కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కెమికలైజేషన్ ఈజీ వేకి, అంటే ఈజీ క్యారింగ్ కోసం మనం ఎలా కావాలంటే అలా మెల్ట్ అవుతుందో, ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. దానివల్ల మన సుఖం కోసం మన ఆరోగ్యాన్ని మన చేతులారా ప్లాస్టిక్ రూపంలో కొలాప్స్ చేసుకుంటున్నాం అంటున్నారు అనమాట. శాస్త్రవేత్తలు కావచ్చు, అదేవిధంగా చాలా మంది ఆరోగ్య వైద్య నిపుణులు కావచ్చు, అదేవిధంగా ప్రకృతి వైద్య నిపుణులు కావచ్చు. ఇలాగా దీనివల్ల మనకు జరిగే నష్టం ఏంటంటే మనకి తెలియకుండానే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి రిలేటెడ్గా. కంప్లీట్ గా ఒక పర్సన్ కి అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, అదే విధంగా మూడ్ స్వింగ్స్ కావచ్చు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో అయితే న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్ రావడానికి కూడా కారణం ఏంటి, క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ రావడానికి మేజర్ కాజ్ వచ్చేసి ప్లాస్టిక్ అంటున్నారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకుంటే మనం ఎంతో కొంత, అంటే బయట వాళ్ళని మనం ఎలాగా మార్చలేం, ఈ కమ్యూనిటీలో ఉంటూ మనం మారుతూ ఎక్కువ పీపుల్ అయితే మార్చొచ్చుగా, మన చేతిలో పనే కదా అది. అందుకని ప్లాస్టిక్ అనేది ఏమవుతుందంటే ఒక్కోసారి అది ఎక్కువగా యూజ్ చేసినందువల్ల మనం ఎక్కువగా డంపింగ్ యార్డ్స్ అలాగ వెళ్ళిన తర్వాత వాటర్ అనేది పడిన తర్వాత ఏమవుతుందంటే అదొక లాంటి హార్మ్ఫుల్ కెమికల్ కంపోనెంట్గా ఏర్పడి అంటే స్టూల్ లాగా ఏర్పడిపోయి అది మన బాడీలోకి దాని నుంచి రిలీజ్ అయ్యే అవి ఉంటాయి కదా కెమికల్స్, అంటే చాలా థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయట. అంటే
తయారయ్యేదేమో తక్కువ కెమికల్స్తో తయారవుతుంది. వన్స్ ఇన్ వైల్ అది వాడి పడేసిన తర్వాత అది మన మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మెట్రోపాలిటన్ సిటీస్లో కావచ్చు, ఇలాంటి దగ్గరికి వెళ్ళి డంపింగ్ యార్డ్లోకి అలాంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్లో తడిచిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లో హార్మ్ఫుల్ కెమికల్ కంపోనెంట్స్ రిలీజ్ అయ్యి మన శరీరానికి హార్మ్ఫుల్ చేసే థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయట. అంటే దానివల్ల అంటే చాలా ప్రాబ్లం వస్తుంది. అంటే ఎలా చెప్పాలంటే అవి మైక్రో ప్లాస్టిక్ గా తయారయ్యి మన బాడీలోకి వెళ్ళిపోతాయి. ఆ మైక్రో ప్లాస్టిక్ గా తయారైన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే, అంటే అది సముద్రంలో అయితే ఎలా జరుగుతుందంటే చిన్న చేపలు తింటాయి అనమాట ఆ ప్లాస్టిక్ ని. ఆ చిన్న చేపల్ని పెద్ద చేపలు తింటాయి. ఆ పెద్ద చేపల్ని మనం తింటాం. అప్పుడు ఏమవుతుంది అంటే చాలా హార్మ్ఫుల్లే కదా. ఇక్కడ చూడండి, కెమికల్ అడిక్షన్ అనేది రసాయనాలు అనేది ఎలాగ మన రూపాన్ని, మన మనిషిని, అంటే మానవ శరీరాన్ని ఎలాగా దాని కంట్రోల్లో తీసుకొని హాస్పిటలైజేషన్ చేస్తుందో మనం అర్థం చేసుకోవాలా. ఇక్కడ చూడండి, అంటే ప్లాస్టిసిటీ అంటారు అనమాట. రంగు, సున్నితత్వం, ఇవన్నీ కలర్స్, రకరకాల కలర్స్ దీంట్లో కంపోనెంట్స్ మనం తెలియకుండానే యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా యూజ్ చేసినందువల్ల అంటే అట్రాక్షన్ కోసం చేస్తారనమాట. అంటే మార్కెట్ ప్లేస్ లో మార్కెటింగ్ సెక్టార్లో ఏం చేస్తారంటే ఏది అట్రాక్టివ్ గా ఉంటో ఆ అట్రాక్షన్ కోసం చేస్తూ ఉంటారు. డే వన్ నుంచి మనం స్టార్టింగ్ మనం వేసుకునే బ్రష్ దగ్గర నుంచి, మనం వాడే పేస్ట్ దగ్గర నుంచి, మనం తీసుకునే ఫుడ్ ప్లేట్స్ దగ్గర నుంచి, మన చేతికి వేసుకునే గ్లౌజెస్, వాట్ ఎవర్ అన్ని కంప్లీట్ గా ప్లాస్టిక్ తోనే మేడప్ అయిపోయినాయి. ఇవన్నీ అంటే మన లైఫ్ లో ఒక భాగం అయిపోయి, అంటే మన పిల్లలు, వైఫ్, కుటుంబంతో గడిపేదానికన్నా కూడా ఎక్కువగా ప్లాస్టిక్ తోనే ఎక్కువ మనం మింగిల్ అవుతున్నామంట. దానివల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ అంటే క్రియేట్ అవుతున్నాయి మనకి. దానివల్ల ఏమవుతుందంటే ఈ కెమికల్ అనేది ఎక్కువగా మన బాడీలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ కెమికల్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఆర్గాన్స్ రోజు రోజుకి డ్యామేజ్ అయిపోవడం, కణాలు డ్యామేజ్ అయిపోవడం, ఆటోమేటిక్ కణాలు డ్యామేజ్ అయిపోతే కణజాలాలు డ్యామేజ్ అయిపోవడం, కణజాలాలు డ్యామేజ్ అయిపోయిన తర్వాత అవయవాల దగ్గరకు రావడం, ఇలాంటి షుగర్లు, బీపీలు ఇలాంటి రావడానికి ఎక్కువగా కారణం అంటున్నారు అనమాట. అదేవిధంగా ఈ రసాయనాల వల్ల, ఈ రసాయన సమూహాల వల్ల ఏం జరుగుతుందంటే మానవ ఆరోగ్యం మొత్తం ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందట. అంటే ఈ గ్రహం మీద, ఈ ప్లానెట్ మీద జన్మించిన ప్రతి బిడ్డ, అంటే తల్లి బిడ్డకి జన్మనిస్తుంది కదా, తల్లి ఆరోగ్యంగా లేదు, ప్లాస్టిక్ అంతా బాడీలోకి వెళ్ళిపోయింది, మైక్రో ప్లాస్టిక్ అంతా. కానీ సేమ్ ఆ బిడ్డ కూడా ఆ మైక్రో ప్లాస్టిక్ తోటి మన భూమి మీదకి వస్తున్నాడంట. ఆ బిడ్డ కలుషితమై వస్తున్నాడు ఆ బిడ్డ. దానివల్ల ఏమైతే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు అనారోగ్యాలు మళ్ళా. అంటే ఒక తరాన్ని మనం కాపాడుకోలేకుండా మనల్ని మనం కాపాడుకుంటే మన తర్వాత తరాన్ని, మన భవిష్యత్ తరాన్ని మనం కాపాడుకోవచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ మనల్ని మనమే కాపాడుకోలేకుండా, మన బిడ్డలను కాపాడలేకుండా ఇంకా భవిష్యత్ తరాలను మనమే కాపాడగలం. ఇది గుర్తుంచుకోవాలా. అంటే డజన్ల కొద్ది, బహుశా ఏంటంటే వందల కొద్ది రసాయనాలు మన శరీరంలో ఉంటాయంట. ఒక బేబీ జన్మనందిస్తున్న తర్వాత ఒక తల్లి ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత ఒక్కసారి కానీ వాళ్ళకి చెకప్ కానీ చేస్తే అంటే ఇంచుమించు క్రోర్స్ ఆఫ్ కెమికల్స్ బాడీలో ఉంటున్నాయట. అయినా కూడా ఇన్ని కెమికల్స్ ఉంటే మనిషి ఎలా బ్రతుకుతాడో అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు డౌట్ కూడా రావచ్చు. కానీ మన శరీరమే కెమికల్ రసాయనాలతో మేడప్ అయిందనమాట. అలానే ఎక్కువ మంచి ఉండి కొంత చెడు ఉన్నప్పుడు మన శరీరం లాంగ్ రన్ వరకు బ్రతికే ఉంటుంది. అంటే క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడం వేరే, అంటే అన్క్వాలిటీగా లైఫ్ రన్ చేయడం వేరే అనమాట. ఈ రెండింటికి మధ్య తేడా మనం గమనించాలా. ఆ తర్వాత చాలా టైప్స్ ఉన్నాయి ఇందులో. మన ఆరోగ్యానికి హాని చేసే ప్లాస్టిక్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూసే కదా, అంటే ఇక్కడ పాలిథిలిన్ కావచ్చు, టర్పాలిన్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇంకోటి తెరప్తాలేట్ అంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ కామన్ గా వాడే పిఈటి అంటారు, దీన్ని పెట్ అంటారు. ఇది సాధారణంగా వాటర్ బాటిల్స్, సోడా బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే వితౌట్ బీపీఐ. ఇది బీపీ అంటే బీపీ అనేది ఉంటేనే అంటే క్వాలిటీ అనమాట. మన ఎయిర్ కావచ్చు, దాంట్లో ఎయిర్ అనేది కెమికలైజేషన్ కాకుండా, ఎయిర్ అనేది పొల్యూట్ కాకుండా, దాంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది రాకుండా ఉండే దానికోసం ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఫుడ్ గ్రేడ్ అనమాట. ఇది ఫుడ్ గ్రేడ్ అంటే ప్లాస్టిక్ ఒక గ్రేడ్ ఇస్తారు. ఆ ఫుడ్ గ్రేడ్ అనేది బీపీఏలో ఉంటుంది. వితౌట్ బీపీఏ తోటి చాలా వచ్చేస్తున్నాయి అనమాట మార్కెట్లో. వీటి వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా ఇది వేడికి గురైనప్పుడు అత్యంత విషపూరితంగా తయారైపోతాయి అనమాట ఈ బాటిల్స్ మనకి తెలియకుండానే. అంటే ఒకసారి మనం ఈ బాటిల్ని కారులో ఉంచిన, బస్సులో ఉంచిన, ఆ టెంపరేచర్ ఓవర్లోడ్ అయినా, ఒక్కోసారి మనకి తెలియకుండా ఎండలో ఉంచేసి మళ్ళీ దాన్ని యూజ్ చేసిన, అంటే మనకు జరిగే మేలు కన్నా కూడా కీడు ఎక్కువ జరుగుతుంది అంటున్నారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ హై డెన్సిటీ పాలిథిన్, సాధారణంగా హెచ్డిపిఈ అంటారు అనమాట అని పిలుస్తుంటారు. ఈ ప్లాస్టిక్ అత్యంత అంటే పాలు, మనం బేసిక్ గా బయట మనం పాలు, జ్యూసెస్ ఇలాంటి యూజ్ చేస్తుంటాం కదా, వాటిని ఎక్కువగా వీటికి ప్లాస్టిక్ అనేది మిల్క్ కి, జ్యూసెస్ బాటిల్స్ కి యూజ్ చేస్తుంటారు. బేసికల్ గా ఇది ఏంటంటే మన్నికైన మంచి క్వాలిటీ ప్లాస్టిక్ కాదు ఇది.
అంటే పరిశుద్ధంగా ఉండే ఉత్పత్తులుగా ఉండవు ఇవి. కానీ వీటికి డ్యూరబిలిటీ ఏముండదు, డ్యూరబుల్ ఉండవు ఇవి, స్ట్రెంగ్త్ అని ఉండదు. కానీ హైజీన్ ప్రొడక్ట్ అని మనం అనుకుంటాం. కానీ క్వాలిటీ మేకింగ్ అనేది ఏంటంటే హైలీ స్టాండర్డ్స్, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాంటి నిర్ధారించాలి. అంటే అదేవిధంగా ఎన్ఐఎం అలాంటి వాళ్ళు సర్టిఫై చేస్తేనే ఇవి ఐఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ సర్టిఫికేషన్స్ లేకుండా కొన్ని క్రోర్స్ ఆఫ్ మెటీరియల్ బయట దొరుకుతుంది. ఆ మెటీరియల్ వల్ల ఎక్స్పోజ్ అయిన తర్వాత చాలా అంటే చాలా కెమికల్స్ మన బాడీలోకి వెళ్ళి ప్రమాదకరంగా మారి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ బాడీ హానికరమైన రసాయనాలు లీచ్ చేస్తుంది మన బాడీని. దానివల్ల ఇంకా నష్టం జరుగుతుంది మనకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పాలీవినైల్ క్లోరైడ్ అంటారు, అంటే ఇది పీవీసీ అంటాం కదా. మన రెగ్యులర్గా డైలీ మన ప్లంబింగ్ పైపులు కావచ్చు, హార్డ్వేర్ ఇలాంటి అన్నిటికీ హార్డ్వేర్లు ఎక్కువ యూజ్ చేస్తుంటాం, పీవీసీ పైపులు అంటుంటాం కదా. ఈ ఈ కంటైనర్లు అదేవిధంగా ప్రింక్ ర్యాప్ ఉంటాయి అనమాట, ర్యాప్స్ అనేది అలాగా అవి ఉంటాయి, వాటన్నిటికి ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ కార్ కారండి, అంటే ఏ వెహికల్ కూడా ఎక్కువ ప్లాస్టిక్ అనేది మేడప్ అవుతుంది అనమాట. ఆ వెహికల్లో మనం వెళ్ళినప్పుడు కొన్ని రకాల పెద్ద పెద్ద కార్లు మాత్రమే ఆ క్వాలిటీ మేకింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మన పిల్లలు వాడే టాయ్స్ కావచ్చు, మందులు ర్యాపర్లు ఉంటాయి కదా, మందు ర్యాపర్లు, అదేవిధంగా మన ఫుడ్స్ పైన వచ్చే ర్యాపర్లు కావచ్చు, చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ గురించి చెప్పుకోవాలంటే మన ప్లాస్టిక్ అంటే ఒక ఇంట్లో సాధారణంగా యావరేజ్గా ఇండియాలో కానీ తీసుకుంటే ఒక రోజుకి అట్లీస్ట్ మనం వాడకం యావరేజ్ మీద చెప్తున్నాను నేను, యావరేజ్ మీద 1 to 5 kgs ప్లాస్టిక్ వేస్టేజ్ వస్తుందంట ఒక ఇంట్లో. ఒకసారి గమనిద్దామా, ఇండియా మొత్తం మీద ఎన్ని వస్తున్నాయో. మన ఇంట్లోనే ఎలాగుంటే సరే, అది పక్కన పెట్టేస్తే ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో పెద్ద పెద్ద షాప్స్ వేస్తే టన్స్ వస్తున్నాయంట ప్లాస్టిక్ మెటీరియల్ వేస్టేజ్. ఈ క్రోమియం మిక్స్ అయిపోయిన తర్వాత ఆ క్రోమియం అనేది మన గాజులు, ఆడవాళ్ళు వేసుకునే గాజులు, శారీస్ లో కలర్ అంటే కొంచెం బాగా బాగా ఎబ్బెట్టుగా కనిపించాలి కదా, దగదగ అంట కనిపిస్తాయి కదా, అవన్నీ క్రోమియం మిక్స్ చేస్తారు. ఈ క్రోమియం ఏం చేస్తుందంటే మనం రెస్పిరేటరీ ప్రాబ్లం ఎక్కువగా క్రియేట్ చేస్తుంది మనకు తెలియకుండానే. అదేవిధంగా ఇక్కడ గమనించండి, తక్కువ సాంద్రత కలిగిన పాలిథిన్ చాలా సన్నగా ఉంటుంది కదా, అవి ఇంకా డేంజర్ అంటున్నారు. చెత్త సంచులు, బ్రెడ్ ప్యాకెట్లు ఇలాంటివి ఉంటాయి కదా, అంటే పానీయాలకి మనం టీలు కాఫీలు అవి ఎక్కువ తాగుతుంటాం, జ్యూసెస్ అనేవి ఎక్కువగా తాగుతుంటాం కదా. ఒకసారి వాటిలో హాట్ ఇచ్చినా మన బాడీలోకి హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ వెళ్తాయట, కోల్డ్ ఇచ్చినా హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ వెళ్తాయట. అప్రాక్సిమేట్లీ 47% మన బాడీలోకి ఇన్బిల్ట్ అవుతాయంట. ఎందుకంటే వాటికి బీపీఏ లేదు, హానికరమైన ఈస్ట్రోజెనిక్ రసాయనాలు కలిగి ఉంటాయంట అవి. అవి గుర్తుపెట్టుకోవాలి మన ప్రతి ఒక్కరు. ఇవన్నీ మనకు అవగాహన, ఈ కమ్యూనిటీలో ఉన్నది ఇవన్నీ తెలుసుకోవచ్చు మనం. అదేవిధంగా పాలిస్టైరిన్ అంటే ఇదేంటంటే తరచుగా మనం స్టైరోఫామ్ అంటారు. ప్లేట్లు ఉంటాయి కదా, కప్స్ ప్లేట్లు, అంటే ఒకేసారి వినియోగిస్తుంటాం చూడండి, ఇక్కడ కింద చూపించినట్టు ఇలాగా ఇవి తయారవుతాయి అనమాట. ఇది సాధారణ పదార్థమే, కాకపోతే క్యాన్సర్ కారకాలు ఎక్కువగా దీంట్లో మిక్స్ అవుతాయి అంటారనమాట. ఎక్కువగా ఈ క్యాన్సర్ కారకాలు మిక్స్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి తెలియకుండానే రీసైక్లింగ్ అవ్వట్లేదు. ఇక్కడ ఏంటంటే ఈ క్యాన్సర్ కారకాలు మన బాడీలోకి ఏదైనా ఒక డిసీజ్ అనేది ఎంటర్ అయితే అది చాలా అంటే చాలా కష్టం దాని నుంచి బయటపడాలంటే. దట్టు అదేవిధంగా ఒక మానవ శరీరానికి ఏదో కత్తి కాటు పడినా కూడా అక్కడి నుంచి బాడీ అనేది చాలా నష్టంలోకి వెళ్తుందట. దాని నుంచి బయటపడేదానికి చాలా అంటే చాలా కాంప్లికేషన్స్ ఎదురవుతాయి. స్టైరిన్ అంటే ఇది కూడా స్టైరిన్ లాగా లీచ్ అవుతూ ఉంటుంది. ఆ లీచ్ అనేది వేడికి గురైనప్పుడు స్టైరిన్ ముఖ్యంగా హానికరంగా తయారైపోతుందంట. అది కూడా ఒకలాంటి కెమికల్ పదార్థం అనమాట. దీనివల్ల మనకి జరిగే నష్టాలు ఏంటంటే ప్లాస్టిక్ వల్ల అతిసారం ఎక్కువగా, మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి. మనం కెమికల్ ప్లాస్టిక్ కి గురయ్యామా అనేది మనం తెలుసుకోవాల్సింది. ఒక్కోసారి అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే ఎక్కువగా డయేరియా రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, మనకి కారులో ఎక్కిన వాళ్ళకి ఎక్కువగా ప్లాస్టిక్ ఎక్కువగా బాడీకి అడిక్టివ్ అన్నారు అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే, కారు, బస్సు అలాగే బైక్ ఎక్కిన వామిటింగ్ సెన్సేషన్ రావడం, థైరాయిడ్ కాంప్లికేషన్స్ ఎక్కువైపోవడం, ఎంత టాబ్లెట్స్ మెడికేషన్ లో ఉన్నా కూడా, అదేవిధంగా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకున్నా కూడా తగ్గకపోవడం, అదేవిధంగా డిప్తీరియా అంటారు. ఇది ఒకలాంటి, ఇప్పుడు ఏంటంటే మోషన్ అవుతూ ఉంటుంది కంటిన్యూగా, ఇది ఒకలాంటిదంటే సరిగా ఊపిరి ఆడదు, ఇప్పుడు నీరసం ఉండిపోతుంది. దాంతోపాటు ఏంటంటే హెపటైటిస్ చాలా డేంజర్ అనమాట. కిడ్నీలు డ్యామేజ్ అయిపోవడం, నరాల రుగ్మత, ఇందాక చెప్పాం కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంది కదా, దానికి కంప్లీట్ గా డిసీజెస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్కిన్ లీషన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. స్కిన్ ప్రాబ్లమ్స్ తెలియకుండానే, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్కిన్ డిసీజెస్, ఆల్ డిసీజెస్ రావడానికి కూడా ఎక్కువ ప్లాస్టిక్ వాడకం, చుట్టూ ఎన్విరాన్మెంట్ లో కావచ్చు, మనం ఉండే ప్లేస్ లో కావచ్చు, ఎక్కువ ప్లాస్టిక్ వాడి దాంతోపాటు రోగ నిరోధక వ్యవస్థ సరిగా లేకుండా శరీరానికి ఇవ్వాల్సిన సమతుల్య పౌష్టికాహారం ఇవ్వనప్పుడు ఈ కాంప్లికేషన్స్ అన్ని ఎదురవుతాయి అంటున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ చూశారు కదా, ప్లాస్టిక్ తో భూమి మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అనమాట. కారణం అంటే ఎన్నో గవర్నమెంట్ ఎన్నో రకాల, మైసూర్ ఉంది, ఇప్పుడు మైసూర్లో కంప్లీట్ గా బ్యాన్ అనమాట. ఎందుకంటే అది క్లీన్ సిటీ,
చాలా అంటే చాలా బ్యాన్ చేశారు. స్వీడన్ వచ్చేసి టాప్ 1లో ఉందన్నమాట. అంటే ప్లాస్టిక్ నిరోధించేశారు. ఫ్రాన్స్, స్వీడన్ వీటన్నిటి దగ్గర కంప్లీట్ నిరోధించేశారు. అన్నిటికల్లా కూడా ఇండియా వచ్చేసి టాప్ 10లో ఉందన్నమాట. కారణం ఏంటి? ఎక్కువ యూసేజ్. ఒకసారి యూజ్ చేసిన తర్వాత రీసైక్లింగ్ జరగట్లేదు. ఇందాక చెప్పాను కదా, ఊపిరి ఆడట్లేదు, బ్రీత్ అంటే ఊపిరి పీల్చుకునే లేని స్థితికి వెళ్ళిపోతుంది. చిన్న పిల్లలకు కూడా మీరు గమనిస్తే, అంటే ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలు కావచ్చు, వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆస్తమా వచ్చేస్తుంది, ఊపిరి పీల్చుకోలేకున్నారు. అదేవిధంగా వాళ్ళకి తెలియకుండానే ఇన్హేలర్స్ ఎక్కువ వాడుతున్నారు. గమనించారంటే మీరు ప్రతి ఒక్కరు. వీటన్నిటి కారణం ఏంటంటే మనం అవగాహన లేకపోవడం. అవగాహన పెంచుకోకపోతే ఏం జరుగుతుందంటే మనకి తెలియకుండానే మనం మన లైఫ్ మనతో పాటు చాలా లాస్ అవుతాం. ఒక ఇంట్లో ఒక ఒక ప్రాణం లేకపోవడం అంటే, ఒక మనిషి చనిపోవడం అంటే మన జీవితంలోంచి ఒక జీవితం వెళ్ళిపోయినట్టు, ఒక అనుభవం వెళ్ళిపోయినట్టు, ఒక వ్యక్తి మన నుండి వెళ్ళిపోయినట్టు. అంటే ప్రతి ఒక్కరికి చావు అనేది ఉంటుంది. కానీ అలా కాకుండా మనకి తెలిసి మనం చావును తెచ్చుకోకూడదు అనుకోవడం కరెక్ట్ అన్నమాట. అంటే ఈ ఈ కమ్యూనిటీ ఎలా ఫామ్ అయింది? వాళ్ళ మదర్ ఇలాగా ఎవరికి జరగకూడదని మార్క్విస్ గారు మంచి విజన్ తోటి ఇది తీసుకొచ్చారు కదా. సేమ్ వే ఆయన పెట్టిన ఒక స్లోగన్ వెరీ ఇంపార్టెంట్. మంచిగా తెలుగులో కానీ అర్థం చేసుకోగలిగితే, కేర్ మోర్ అబౌట్ అదర్స్ అండ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అంటే ఎంత అంటే మీరు ఎక్కువ మంది కేర్ తీసుకోండి, మీ కేర్ నేను తీసుకుంటాను అంటాడు. రియల్ ఫ్యాక్టే కదా. మనం రెగ్యులర్గా అనుకుంటే యద్భావం తద్భవతే. మనం ఏది ఇస్తే అది ఇస్తాడు భగవంతుడు. ఏది ఇస్తే ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది మనం నడిపిస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. లేదంటే ఇదంతా జరగదు. అది స్పిరిచువల్ గా వెళ్తే అదొక సెక్టర్ అన్నమాట. కానీ ఉన్న దాంట్లో మనకు తెలుసు. ఇప్పుడు 89 పీపుల్ ఉన్నారు ఇక్కడ. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మేబీ ఇంకా ఎక్కువ పర్సన్స్ ఉండొచ్చు. ఒక్కొక్క న్యూట్రిషన్ సెంటర్ లో ఇది ఒక దేవాలయం లాగా భావిస్తాం కాబట్టి, మనం ఏంటంటే మన వంతు ఏం చేయాలంటే, మన పరిధిలో ఈ 89 కుటుంబాలతో కూడుకున్న పర్సన్స్ అందరూ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ప్లాస్టిక్ ని కొంచెం అవాయిడ్ చేయగలిగితే ఎంతో కొంత మనం ఆ భూమాతకి, మన ప్లానెట్ కి మనం ఇచ్చిన ఏదో ఒకటి మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఎంత మంచి న్యూట్రిషన్ నేచర్ సాక్రిఫైస్ తోటి మనకు వస్తుంది. నేచర్లో ఉన్న ప్రతి ఎన్నో చెట్లు, మంచి మంచి ప్లాంట్స్ నుంచి మనం తీసుకుంటున్నాం. మన కంపెనీ మంచిగా మనకి ఇస్తుంది. మనం మన జీవరాశి అనేది బాగుండే దానికోసం మనం ఏదో ఒకటి ఇవ్వాలిగా నేచర్కి. కానీ మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం కదా. డిస్ట్రాయ్ చేయకుండా ఉండాలన్నమాట. అంటే మనం ఎంత ఎక్కువగా ప్లాస్టిక్ ఆపగలిగితే అంత మంచి జరుగుద్ది అంటున్నారు. ప్లాస్టిక్ అనేది మనల్ని ఊపిరి పీల్చుకోనికుండా చేసేస్తుంది. అంటే ఎంతగా అంటే ప్రతిదీ మన పడుకునే పరుపు దగ్గర నుంచి దిండ్లు వాడే పత్తి కూడా ఒరిజినల్ కాదు, ప్లాస్టిక్ తోనే జరుగుతుంది అనమాట. మన మొబైల్స్ కంప్లీట్ ఎలక్ట్రికల్ గూడ్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మొత్తం ఎంటైర్ వీటితోనే. ఇప్పుడు నేను మాట్లాడే ల్యాప్టాప్ కావచ్చు, ఇక్కడ నేను వాడే కంప్లీట్ గా అంటే నేను వేసుకున్న ట్యూబ్ లైట్ కావచ్చు, ఇక్కడ ప్లాస్టిక్ ఎంటైర్ మొత్తం ప్లాస్టిక్ తోనే ఉంది. కానీ అన్నింటినీ మనం మార్చలేము. మనం మార్చగలిగిన మనం మార్చొచ్చు. ఈ చిన్న చిన్న క్యారీ బ్యాగులు కావచ్చు, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ప్రికాషన్స్, చిన్న చిట్కాలు. మన జూట్ బ్యాగ్స్ ఎక్కువగా యూజ్ చేయడం. జూట్ బ్యాగ్స్ చాలా ఎక్కువగా, అంటే పల్లెటూరులో ఆ సాంప్రదాయం కొన్ని సంవత్సరాల నుంచి మనకు అలాగే వస్తుంది. ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయన్నమాట. వాటిని మనం ఎక్కువగా షాపింగ్కి తీసుకెళ్లడం. ఎక్కువగా ఏంటంటే రీసైకిల్, అంటే రీయూజబుల్ వాటర్ బాటిల్స్ చాలా వచ్చినాయి బయట, అవి యూజ్ చేయడం. బీపీఏ ప్రతి ఒక్కరూ గమనించాల్సింది, బీపీఏ ఫ్రీ అనేది తీసుకోవాలా. హెర్బల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ బీపీఏ ఫ్రీ. ఈవెన్ ఈ వాడే ఇది కూడా కంపోస్టబుల్. భూమిలో వేసిన వెంటనే అప్రాక్సిమేట్లీ ఇది మీరు గమనిస్తే, మీరు ఇది గ్యాస్ మీద పెట్టి అలా ఫైర్ చేశారనుకోండి, ఈ కప్పుని ఫైర్ 1 మినిట్ తర్వాత వెలుగుద్ది. అదే మీరు ఇందాక కెమికల్ కంపోనెంట్ ఉన్నవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫైర్ అయిపోతాయి అనమాట. కారణం అది అనమాట. ఇది కంపోస్టబుల్. భూమిలో వేసిన వెంటనే దీన్ని కాగితంతో తయారు చేస్తారు. కంప్లీట్ గా కాగజ్తో తయారు చేస్తారు. దీన్ని ఆ చెట్లు ఉంటాయి కదా, దాంట్లోంచి క్వాలిటీ మెటీరియల్ తో చేస్తారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. అంటే అంటే మనం వాడే గ్లాసు దగ్గర నుంచి ఎంత కేర్ తీసుకుంటుందంటే రియల్ గా వండర్ఫుల్ కదా. అదేవిధంగా ప్లాస్టిక్ ఉత్పత్తిని ఎంత తగ్గిస్తే అంత మంచిది. అదేవిధంగా దాంతోపాటు స్పూన్స్ ఉంటాయి కదా, స్టీల్ స్పూన్ ఎక్కువగా యూజ్ చేయడం. అదేవిధంగా దాంతోపాటు ఏంటంటే బ్రీఫ్ కేసులు ఉంటాయి కదా, సూట్ కేసులు, మంచి క్వాలిటీ సూట్ కేసులు అనేది వాడడం. భోజనం చేసేటప్పుడు ఎక్కువగా మనం అవకాశాన్ని బట్టి స్టీల్ ఎక్కువగా, చాలా మంది కుండలో ఎక్కువ వాడుతుంటారు. వాటర్ కుండలో పోసుకుంటే ఇంకా చాలా మంచిది. రియల్ గా మన శరీరానికి కావాల్సిన మినరల్స్, భూమిలో ఉండే మినరల్స్, ఆ వాటర్ లో ఉండే బ్యాడ్ కెమికల్స్ అని, బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోయి గుడ్ ని పెంచుతుంది అనమాట. ఆ రీసోర్సెస్ మన బాడీ, అందులో ఉన్న రీసోర్సెస్ మనకు బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఇలాంటి ప్రికాషన్స్ మన బాడీ, జాడీలు ఎక్కువగా వాడితే బెటర్. గాజు గ్లాసులు ఎక్కువగా యూజ్ చేయండి ప్రతి ఒక్కరు. మన అఫ్రెష్ కూడా షేక్ అని, అఫ్రెష్ కానీ ఎక్కువగా ప్రతి ఒక్కరు గాజు గ్లాసులు తీసుకుంటే ఇంకా బెటర్ గా మనం ముందుకెళ్ళొచ్చు అనమాట. చాలా మంచిది కూడా, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే బయట మార్కెట్లో లాగా క్వాలిటీ తోటే తయారవుతుంది అనమాట గాజు అనేది. చెత్త చెదరం ఏదంటే తీసుకోదా, గాజు తోటి చేస్తే పింగాణి ఇంకా బెటరు.
మన కంపెనీ మన కప్స్ ఉన్నాయి, కప్స్లో బెటర్ మంచిగా తీసుకోవచ్చు. ఇవన్నీ బాగా హెల్ప్ అవుతాయి అనమాట. దాంతోపాటు ఇప్పుడు మన కంపెనీ అనేది ఎంత క్వాలిటీగా ఉంది. ఇప్పుడు నేను గ్లాస్ గురించి చెప్పాను, దీని గురించి చెప్పాను కదా, ఫైర్ అయ్యేది దానంతా. దీంట్లో 0.0004% మాత్రమే కెమికల్ కంపోనెంట్ అనేది కలపబడుతుంది. ఎందుకంటే ఈ మేడప్ కోసం, జస్ట్ ఈ మేడప్ కోసం మాత్రమే కలుపుతారు. అది దానివల్ల మన శరీరానికి హార్మ్ఫుల్ లేదనమాట. రియల్గా మనకి హార్మ్ఫుల్ చేయిందే కలుపుతారు. దాంతోపాటు ఇక్కడ ఫీడ్ టెక్నాలజీ చూశారు కదా, సెల్యులార్ సైన్స్ బ్యాక్ అండ్ నిజంగా 350 మంది సైంటిస్టులు, దాని వెనకాల 36+ పైగా దీని వెనకాల సైంటిస్టులతో పాటు PhD డాక్టర్స్ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న టాప్ 25 డాక్టర్స్ ఇందులోనే ఉన్నారు. అదేవిధంగా ప్రతిరోజు నిరంతరం మన DNA కోసం ప్రొటెక్టివ్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది సీడ్ టు ఫీడ్ టెక్నాలజీ. విత్తనం వేసిన దగ్గర నుంచి ఇది మన నోట్లోకి చేరేవరకు ఎవరు టచ్ చేయరు. ఇది ఈ అఫ్రెష్ అనేది నేను నాకు నోట్లో ఇలా తాగినప్పుడు మాత్రం నేను టచ్ చేస్తాను. ఒక్క హ్యూమన్ వేలు కూడా టచ్ కాదనమాట. అంత క్వాలిటీగా మేకింగ్ జరగద్ది. దాంతోపాటు ఏంటంటే ఈ పోషకాహార ఇది అంత ఈజీగా కాదనమాట. పోషకాహార ఆధారిత శాస్త్రం అనేది ఒకటి ఉందన్నమాట. న్యూట్రిషన్ కి సంబంధించి ఒక సైన్స్ ఉంది. ఆ న్యూట్రిషన్ సైన్స్ ఒక బుక్కే ఇంచుమించు ఒక 4000 పేజీలు ఉంటుందట, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంత ఇది ఒక రోజు నుంచి వచ్చింది కాదు, దానికి ఆయుర్వేద తోటి బిఫోర్ ఇయర్స్ నుంచి దీన్ని సాధన చేస్తే ఇది తయారైంది. అంత ఈజీగా ఏం రాలేదు హెర్బలైఫ్ న్యూట్రిషన్. ఒక ఆశయం కోసం పుట్టిందన్నమాట. ఇది ప్రజల యొక్క జీవన విధానాలు మారుస్తూ ఎక్కువ మంది ఇళ్లలో డైనింగ్ టేబుల్ మీద ఈ ఆహారం తీసుకుని వాళ్ళ జీవన విధానాలు మార్చుకోవాలా. ఐ మేక్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపీయర్. ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచాలనేది ఆయన ఒక ముఖ్య ఉద్దేశం. అందుకోసం ఇంత క్వాలిటీగా వాళ్ళంతా ఎకాలజిస్టు, ప్రకృతి వైద్య నిపుణులు అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, కానీ ప్రకృతి వైద్య నిపుణులు మన ఇండియా వచ్చారు. 6 సంవత్సరాలు కష్టపడితే ఈ ప్రోడక్ట్ అనేది మన నోట్లోకి ఇప్పుడు 29 రకాల ఫుడ్స్ మనం హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో మనం ఫుడ్ తీసుకుంటూ హెల్దీగా ఉంటాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇంకా వెరీ ఇంపార్టెంట్, త్రూ టెస్టింగ్ అనేది మల్టిపుల్ రౌండ్స్లో చాలా అంటే కఠినమైన నాణ్యతతో పొటెన్షియల్గా చేస్తారు. క్వాలిటీ కంట్రోలింగ్ టెస్టింగ్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి, అంటే ఈజీగా ఏం రాదు. అదేవిధంగా కన్సిస్టర్ మీద ఏది ఉందో అదే మనకి కన్సిస్టర్ మీద ఏది ఇస్తాడో అదే దాని క్వాలిటీ ఇస్తారనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ వెరీ ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ కేరింగ్ అయితే అంతా ఎంత ఉంది, స్టేజ్ బై స్టేజ్, బ్లెండింగ్ దగ్గర నుంచి, అంటే కంప్రెషన్ దగ్గర నుంచి, ప్యాకింగ్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ రౌండ్ బై రౌండ్ చాలా రౌండ్స్ లో ఉంటుందన్నమాట. అదేవిధంగా అధిక నాణ్యత గల ఉత్పత్తులు నిర్ధారించే ప్రక్రియ ఉంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మానిటరింగ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మానిటరింగ్, మైక్రో సెకండ్ కూడా మానిటరింగ్ ఉంటుంది. అదేవిధంగా పర్యవేక్షించడానికి సాంకేతిక నిపుణులు కూడా ఉంటారనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, బొటానికల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది మంది. అంటే 12 డెడికేటెడ్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ దీన్ని బొటానికల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొని, ఎక్కడ అంటే 12 శాస్త్రీయ అంటే నిపుణులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా ఒకటి తీసుకుని ఇది క్వాలిటీ ప్లాస్టికా లేదా, ఇది భూమిలో కరుగుతుందా లేదా, మానవాళికి ఏదైనా నష్టం జరుగుతుందా లేదా, నష్టం జరిగేది తీసేసి పక్కన పడేస్తారు. నష్టం జరిగిన దాన్ని టెస్టులు చేసి బయటికి తీసుకొచ్చి దాంట్లో మళ్ళా మన శరీరానికి, మన డిఎన్ఏకి ఏ నష్టం జరిగిని 20% మాత్రమే తీసుకుంటారు. RNA DNA ఏ క్వాలిటీగా ఇబ్బంది లేకుండా ఉండేది. అదేవిధంగా దీంట్లో కూడా చూడండి, అంటే రిగోరియస్ టెస్టింగ్స్ అంటే కఠినంగా చేస్తారు, అంత క్వాలిటీగా. అదేవిధంగా ఏంటంటే క్రమానుగుణంగా వందలాది బొటానికల్ అవి ఉంటాయి కదా, బొటానికల్ పదార్థాలు అంటాం కదా, వాటి పదార్థాలని హండ్రెడ్స్ ఆఫ్ బొటానికల్ ఇంగ్రీడియంట్స్ ని సమీక్షించి వాటిలో మన క్వాలిటీ చేస్తారు. అది రియల్ గా వండర్ఫుల్ నిజంగా మనం ఇందులో ఉండడం. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. దాంతోపాటు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, PCR అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించాల్సింది పోస్ట్ కన్స్యూమర్ రీసైన్ అంటే ఏంటంటే ఇది మనం భూమి లోపల వేసినా కూడా వెంటనే కరిగిపోద్ది అనమాట, ఎక్కువ కాలం ఉండదు. ఇది ఇంకోటి టెంపరేచర్ ఫ్రీ, అంటే ఎక్కడున్నా కూడా ఈ టెంపరేచర్ దీని లోపలికి ఏది వెళ్ళదు. మీరు గమనిస్తే ఆ కన్సిస్టర్ పైన మీరు ఓపెన్ చేసినప్పుడు దాని మీద ఒక సీల్ వేస్తారు, అది కూడా హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ స్టాండర్డ్స్ తోటి తయారు చేస్తారు. దానివల్ల కూడా ఎలాంటి నష్టం జరగదు. అంటే మీరు దాంట్లోకి అంటే శూన్యంలో తయారవుతుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీకి హార్మ్ఫుల్ చేయదు, మన శరీరానికి హార్మ్ఫుల్ చేయదు. అది ఎన్ని సంవత్సరాలైనా మన దగ్గర ఉంచుకున్న మన ఇంటికి ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, ఏ నష్టం చేయదు. దట్టు అది భూమిలో వేస్తే త్వరగా అది భూమిలోకి కలిసిపోతుంది అన్నమాట. రీసైక్లింగ్ చేయొచ్చు దీన్ని ఈజీగా రీసైక్లింగ్ చేయొచ్చు. మన Formula 1 కన్సిస్టర్స్, మన బాటిల్స్, వాట్ ఎవర్ అన్ని ఈజీ వేలో మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. ఓకే, అదేవిధంగా ఈ PCR రిమూవ్స్ అనేది అప్రాక్సిమేట్లీ ఇంకొకటి, ఇది వెరీ ఇంపార్టెంట్. అయినా కూడా
ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ మనం మన క్రషింగ్ బాటిల్స్ అన్నిటిని తీసుకుని మన పీసీఆర్ రిమూవ్స్ అంటే ఇందాక చెప్పాను కదా, పోస్ట్ కన్స్యూమర్ రీసైన్, ఇదేం చేస్తారంటే ఈ మెట్రిక్ ఎవ్రీ ఇయర్ 475+ మెట్రిక్ టన్స్ ని రీసైక్లింగ్ చేసేస్తారు. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు, రీసైక్లింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇంకా బెటర్ అనమాట, ఇంకా హ్యాపీ, ఎకో ఫ్రెండ్లీ. మన మానవాళికి కాదు, మన ప్లానెట్కి ఏ నష్టం జరగదు. చిన్న జీవరాశి కూడా, చిన్న పక్షికి, చీమకు కూడా హాని జరగదు అనమాట. అంత క్వాలిటీ మేకింగ్ లో చేస్తారు. ఇది ప్లాస్టిక్ ని తగ్గించడం ఉద్దేశం కోసమే దీన్ని తయారు చేయడం జరిగింది అనమాట. ఈ పీసీఆర్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ గా మనకి రీసైన్ చేయడం జరిగింది. క్వాలిటీ మెల్టెడ్ అనమాట. ఇది ఈ మెటీరియల్ అనేది చాలా క్వాలిటీగా తయారు చేయబడింది అనమాట. ఇది ఎక్కడ మన అప్రాక్సిమేట్లీ అక్రాస్ ద వరల్డ్ మనం తప్ప ఇంకెవరూ తయారు చేయట్లేదు ఈ క్వాలిటీ మేకింగ్ తో కన్సిస్టర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. దాంతోపాటు మనం షేక్ అండ్ ఫ్రెష్ తీసుకుంటున్నాం కదా, దాంట్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందులో ఉంటాయి. అవన్నీ అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి లాస్ట్ డేట్ వరకు కూడా ఎప్పుడు తీసినా కూడా మన దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమీ బయటికి వెళ్ళవు. అది గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ మన క్వాలిటీకి మన బాడీలోకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఆటోమేటిక్గా మన బాడీకి అందితే అవి మన శరీరాన్ని పోషిస్తూ మంచిగా ఉంచుతాయి అనమాట. ఇందాక చెప్పాను కదా, మంచిగా కేర్ తీసుకుంటాయి. మనం మంచి ఫుడ్ ఇస్తే మన శరీరం మంచిగా కేర్ తీసుకొని మనం మంచిగా వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్గా చేస్తుంది అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు మనం తీసుకున్న ప్రతిరోజు మన ఆపరేషన్ తీసుకున్నందువల్ల ఈ ప్లాస్టిక్ కెమికల్ కాంపోనెంట్ నుంచి వచ్చే చెడ్డ క్రిములు, చెడ్డ బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళి నష్టం జరగకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ సెల్యులాస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెల్యులాస్ అనేది మన శరీరంలో విధులు నిర్వహించడానికి, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడానికి, pH లెవెల్స్ కరెక్ట్. pH లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్కలైన్, ఎసిడిక్ 2 ఉంటాయి అనమాట. ఎప్పుడు 7కి తగ్గకూడదు అనమాట. మన pH లెవెల్స్ బాడీలో ఆమ్లం ఎప్పుడు తగ్గకూడదు. దాన్ని ఎప్పుడు టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఆ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏంటంటే బయట నుంచి కెమికల్ కంపోనెంట్ ఏదైనా వచ్చి మన బాడీలోకి వెళ్ళినా కూడా అది చనిపోతుంది. అది మనం ఆ బ్యాక్టీరియా కానీ ఏదైనా చెడ్డది ఏదైనా కూడా ప్లాస్టిసిటీ అంట కదా, చిన్న చిన్న గుళికలాగా అలాంటివి వెళ్ళినా కూడా వాటిని కూడా నిర్వీర్యం బయటికి యూరినేషన్ ఆర్ మోషన్ ఆర్ సెట్ రూపంలో బయటికి పంపించేస్తుంది. అందుకు సెల్యులాస్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బాడీ ఫ్లూయిడ్స్ ని మెయింటైన్ చేస్తుంది. ఇది మన బాడీ మొత్తానికి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ వెరీ ఇంపార్టెంట్. మనం తీసుకున్న ఫుడ్ ద్వారా కావచ్చు, వాటర్ ద్వారా కావచ్చు, షేక్ లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేది మన బాడీలోకి వెళ్ళాలంటే ఫార్ములేటెడ్ గా ఈ pH లెవెల్స్ ని నార్మల్ గా ఉంచాలి. ఎప్పుడు ఈ నార్మల్ గా ఉంచేదానికి ఇదేంటంటే బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ ని బయటికి పంపిస్తుంది, టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది, దట్టు ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, pH లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, వాటర్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. వీటన్నిటికీ ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ బరువు తగ్గేదానికే కదా ఆపేద్దాం, నేను తగ్గేసాను కదా ఇంక సెల్లు అశుద్ధం. సెల్లు లాస్ అనేది ఏంటంటే మన షేప్ని కరెక్ట్ చేయడానికి, మన బాడీలో ఉన్న వేస్టేజ్ని బయటికి పంపించడానికి, మన బాడీ ఏ రోజుకి ఆ రోజు పర్ఫెక్షన్ ఉంటే దానికోసం. ఏ రోజు కంటే ప్రతిరోజు మనం పర్యావరణంలో ఉంటాం, పర్యావరణంలోకి వెళ్తాం, ప్రతిరోజు మనం పొల్యూషన్లో ఉంటాం. ఆ పొల్యూషన్ నుంచి బయటపడాలంటే అఫ్రెష్తో పాటు ఖచ్చితంగా అఫ్రెష్ ఆర్ అలో డ్రింక్తో పాటు ఖచ్చితంగా సెల్యులాస్ అనేది తీసుకుంటే బెటర్గా మనం కాపాడుకోవచ్చు అంటున్నారు. ఇదనమాట, దిస్ ఇస్ ద టాపిక్. కొంచెం టైం అయితే తీసుకున్నాను శివ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి బ్యూటిఫుల్ అవకాశం నాకు ఇచ్చినందుకు, అందులో సంక్రాంతి రోజు రియల్ గా నాకు వచ్చినందుకు నేను నిజంగా బ్లెస్డ్ పర్సన్ గా అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై గురూజీ, థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ సిస్టమ్. బ్యాక్ టు శివ సార్. సూపర్ సూపర్ సార్, అమేజింగ్ ఇన్ఫర్మేషన్ కదా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి సార్కి మనం ఇచ్చిన మాట హామీని కొంచెం నిలబెట్టుకున్నాం. దగ్గర 88 మంది ఉన్నారు స్టార్టింగ్. మీరు ఎట్లాగే ఉండండి, ఒక 2 minutes సార్ గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి తరపు నుంచి నేను చెప్పాను, మేము 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు సార్, ఈరోజు సంక్రాంతి రోజు మీ అందరూ ఉంటామని చెప్పి నేను మీ తరపుని హామీ ఇచ్చాను. మీరందరూ కూడా నా మాట నిలబెట్టినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అందరికి అన్మిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి అది నేను చెప్పాను సార్కి. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వన్స్ అగైన్. ఇంకొక విషయం ఏంటంటే, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాం కదా, ఈ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడానికి ఈ రోజు మంచిగా సపోర్ట్ చేసిన కోదండ గారికి, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చిన కోదండ గారికి ఒక్కసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని గ్రాటిట్యూడ్ చెప్పుకుందామా, థ్యాంక్స్ చెప్పుకుందాం. మనందరం కూడా అందరికి అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, థ్యాంక్స్ చెప్పుకుందాం. చూడండి అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. Thank you so much, sir. 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 అందరూ మంచిగా సంక్రాంతిని మంచిగా జరుపుకోవాలి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. కోదండ గారు మ్యూట్ అయ్యారు. కోదండ సార్ మ్యూట్ అయ్యారు.
మన లైవ్నెస్ క్లబ్ తరఫున, అదేవిధంగా మన కమ్యూనిటీ తరఫున ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతిని మంచిగా సెలబ్రేట్ చేసుకొని సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు శివ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ 70 మంది ఒక 2 minutes గాని ఉంటే గనక కొన్ని విషయాలంటే మనం టాపిక్ ఏమి ఉండదు, ఈరోజు పండుగ కాబట్టి కాసేపు ఆగండి, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దాము. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఈ రోజు కోదండ గారు మీ డ్రెస్సింగ్ సూపర్ గా ఉంది. సంక్రాంతి కోడ్ వచ్చేసింది, డ్రెస్ కోడ్ వచ్చేసింది, సూపర్ గా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా సంక్రాంతి మీ దగ్గర కనపడుతుంది, బాగా చాలా బాగుంది సార్ డ్రెస్. ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా అలాగే ఉంటే గనక మీకు ఒక 2 minutes అంటే మనకి చాలా మనకు టెన్షన్స్ ఉంటాయి, పనులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం. చూడండి, మన అవసరం అనేది ఎదుటి వ్యక్తికి ఇబ్బందికరంగా మారకూడదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, ప్రపంచం చెప్తుంది. కానీ మన కంపెనీ కూడా చెప్పకుండా చెప్తుంది అనమాట. మన అవసరము, మన షేక్ తీసుకోవాల్సిన ఈ గ్లాసులు ఎదుటి వ్యక్తి ఇబ్బందికరం కాకుండా కంపెనీ ఆ విధంగా తయారు చేస్తుంది. థ్యాంక్ యూ. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. దీని గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీకు వస్తే మీరు మాట్లాడండి. మీకు అందరికి కూడా స్పాట్ లైట్ వస్తుంది. స్పాట్ లైట్ వచ్చినప్పుడు మీరు కొంచెం ఎంజాయ్ చేయండి. సాంగ్స్ వచ్చినప్పుడు ఒక 2 minutes అంతే. ఈ 2 minutes లో ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. సాంగ్ వచ్చినప్పుడు కొంచెం మూమెంట్ ఇవ్వండి. డాన్స్ చేయడానికి అవకాశం ఉంటే డాన్స్ చేయండి, లేదనుకుంటే ఏదైనా మీరు మూమెంట్ ఇవ్వాలనుకుంటే మూమెంట్ ఇవ్వచ్చు. అందరూ కూడా మీకు ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకోవడానికి అవకాశం ఉన్న అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. మీ అందరూ కూడా స్పాట్ లైట్ వస్తుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఇలాగే ఉండండి అందరూ కూడా. సార్ కోదండ సార్ సౌండ్ వస్తుందా? ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మీరు పెడతారా? మంచు నేను క్లోజ్ చేస్తున్నాను. పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై